హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 20 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ పైథాన్ ఏంటో మనం ఈరోజు చూద్దాము. నేను అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేశాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఇప్పుడు మనము 1 by 1 ఈ 20 క్వశ్చన్స్ ఏందో చెక్ చేసేద్దాము. ఓకేనా? నెక్స్ట్ ఏంటో మనం టాపిక్లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్వ్యూకి అయినా అయినా సరే మనం ఏం అడుగుతారంటే వాట్ ఈస్ పైథాన్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు. మనకి వాట్ ఈస్ పైథాన్ అన్నప్పుడే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్పాలి, అది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ డైనమిక్స్ సింటాక్స్. ఇట్స్ హై లెవెల్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని తర్వాత కమాండ్ విత్ డైనమిక్ టైపింగ్ అండ్ డైనమిక్ అని ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటంటే ఇక్కడ పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అలాగే సి అనేది కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. దాని తర్వాత C++ అనేది కూడా అలానే అంటారు, జావాని కూడా అలానే అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, దీన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఫస్ట్ పైథాన్ అన్నప్పుడు వాట్ ఈస్ పైథాన్ అన్నప్పుడు మీరు అప్పుడే ఏం చెప్పాలంటే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనేసి చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ పైథాన్ అంటే ఇది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే పైథాన్ ఎందుకు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అయ్యిందో అని అంటారు, అంటే కంపైల్డ్ లాంగ్వేజ్ ఎందుకు కాలేదు అని అంటారు కదా. నేను నెక్స్ట్ అది కూడా ఒక క్వశ్చన్ ఉంది, దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎందుకు అయిందని. ఓకేనా? నెక్స్ట్ వై పైథాన్ అంటే మీరు పైథాన్ ఎందుకు ఎంచుకున్నారు అని అడుగుతారు. అయితే అక్కడ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే పైథాన్ లాంగ్వేజ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ అవైలబుల్ బికాస్ ఇట్ హ్యాస్ సింప్లిఫైడ్ సింటాక్స్ అండ్ నాట్ కాంప్లికేటెడ్. దీనిలో మనం పైథాన్ అనేది ఎందుకు చూజ్ చేసుకుంటామంటే పైథాన్లో సింటాక్స్ అనేవి సింప్లిఫైగా ఉంటాయి. అలాగే జావా తీసుకున్నట్లయితే మనకి జావాలో ఏమవుతుందంటే సింటాక్స్ అనేది చాలా, ఇప్పుడు కోడింగ్ రాసినప్పుడు సింటాక్స్ అనేది చాలా లార్జ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా సింపుల్గా ఉంటాయి. తర్వాత సింటాక్స్ అనేది అలాగే కాంప్లికేటెడ్గా ఉండదు అసలు. ఇది ఇప్పుడు మన జావాలో ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే 20 lines రాసే ప్రోగ్రామ్ ఇక్కడ ఓన్లీ 5 lines రాయొచ్చు. సో చాలా కాంప్లికేటెడ్ అనేది ఇక్కడ ఉండదు, కాబట్టి మనం పైథాన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ మనకి వై పైథాన్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే పైథాన్లో సింప్లిఫైగా సింటాక్సెస్ ఉంటాయి, అలాగే కోడ్ అనేది చాలా లెస్సర్ కోడ్తో మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ తర్వాత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని మనం ఇలా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హౌ టు స్వాప్ 2 numbers. ఇప్పుడు స్వాప్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ x = 2 అని ఉంటుంది, y = 3 అని ఉంటుంది. అయితే x = 3 చేయాలి, దాని తర్వాత y = 2 చేయాలి. దాన్ని చేయాలంటే మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ VS కోడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి పెట్టాను అది. ఓకే, ప్రోగ్రామ్ రాసి పెట్టినప్పుడు ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఎట్లా రాశాను నేను. ఇప్పుడు నేను x = నేను ఇన్పుట్ అడుగుతాను. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 వేరియబుల్స్ అని తీసుకున్నాను, ఇది కామెంట్. మన మ్యాథ్స్లో రాసినంతా కూడా కామెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ x = ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఆఫ్ x. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇన్పుట్ తీసుకుంటాం. y = ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఆఫ్ y అని అంటున్నాను. ఇప్పుడు y వాల్యూ కూడా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టెంప్ అనే వేరియబుల్ తీసుకొని ఎక్స్ని దానిలో స్టోర్ చేస్తున్నాము. అలాగే x = y అని అన్నప్పుడు ఏమవుతుందంటే y అనేది xలోకి వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ మనము x = 2 తీసుకున్న తర్వాత y = 3 తీసుకున్న తర్వాత x అనేది టెంప్లోకి వెళ్తుంది. అయితే x 2 అన్నప్పుడు టెంప్ కూడా 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఏమవుతుందంటే yలో 3 ఉంది కాబట్టి x కూడా 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఏం స్టోర్ అవుతుందంటే ఇక్కడ 2 స్టోర్ అవుతుంది కాబట్టి yలో కూడా 2 అవుతుంది కాబట్టి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. స్వాప్ అంటే ఎక్స్చేంజింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే స్ట్రింగ్ ఫంక్షన్ ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఏం చేసామంటే మనం తీసుకునేది డిస్ప్లే చేసుకున్నాం. సో దీని అవుట్పుట్ చూసినట్లయితే మనం ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అక్కడ swap.py ఉంటుంది, నేను ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమని అడుగుతుందంటే ఎంటర్ వాల్యూ ఆఫ్ x అని అడుగుతుంది. x అన్నప్పుడు నేను ఏమడుగుతానంటే 4 అంటాను. 4 అన్న తర్వాత మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే y అడుగుతుంది. y అన్నప్పుడు నేను 5 అంటాను. తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే మనకి వాల్యూ ఆఫ్ x ఆఫ్టర్ స్వాపింగ్ అన్నప్పుడు ఏం జరిగింది, x అనేది నేను 4 ఇస్తే అది స్వాప్ అయిన తర్వాత 5 అయింది. అలాగే వాల్యూ ఆఫ్ y ఆఫ్టర్ స్వాపింగ్ అంటే 4 అయింది. ఓకేనా? స్వాప్ జరిగింది. అయితే ఇది ఒక 1 మెథడ్. ఇది కొద్దిగా లార్జ్ కోడ్తో ఉంది కాబట్టి సింప్లిఫైడ్ కోడ్తో కూడా రీసెంట్గా మనకి ఇలా మాడిఫై చేశారండి, అది కూడా చూపిస్తాను. ఇది కామెంట్లో పెట్టేసుకొని అది చూసిద్దాం. ఓకే, ఇది కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ సింప్లిఫైడ్గా ఓన్లీ 2-3 లైన్స్లో ఉన్న కోడ్ చూసిద్దాం.
ఎలా అంటే ఇక్కడ చూడండి ఇది ఎలా రాసామంటే ఇది కూడా సేమ్ స్వాపింగ్కి కోడే. స్వాపింగ్ ఎట్లా కోడ్ అంటే ఇక్కడ x, y = y, x అంటే స్వాప్ అయిపోతుంది. ఓన్లీ సింగిల్ లైన్లో మనం చేంజ్ చేసాం. ఇక్కడ టెంప్ అనే వేరియబుల్ తీసుకొని దాని తర్వాత దానిలో పాస్ చేసి దాని తర్వాత టెంపరీగా క్రియేట్ చేసుకొని మనం దాన్ని పాస్ చేసుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ డైరెక్ట్ x, y అన్నప్పుడు ఇంటర్చేంజ్ అయిపోతుంది, y, x అన్నప్పుడు ఇక్కడ ఇంటర్చేంజ్ అయిపోయి మన స్వాప్లో జరుగుతుంది. నేను ఒకసారి అవుట్పుట్ చూస్తాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు x = 5 తీసుకున్నాం, y = 10 తీసుకున్నాం కదా. x = 10 రావాలి, దాని తర్వాత y = 5 రావాలి. స్వైప్ అయింది కాబట్టి ఇప్పుడు చూడండి స్వాప్ అయింది అనుకో. ఇక్కడ చూడండి స్వాప్ అని .py క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి x = 10, y = 5. ఓకేనా, ఇది ఒక ఈజీ మెథడ్ అండి. ఇది కొద్దిగా లైన్స్ అనేది ఎక్కువ ఉంది. కాకపోతే ఇది మనకి ఓల్డ్ వర్షన్లో ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు న్యూ పైథాన్ వర్షన్లో ఇలా చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ అనదర్ మెథడ్ ఇలా చేసాము. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏముందో చూద్దాం. ఇక్కడ స్వాప్ 2 నెంబర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే హౌ టు చెక్ ఏ నెంబర్ ఇస్ ఎ ప్రైమ్ ఆర్ నాట్. ఇప్పుడు మనము యూజర్ ఒక నెంబర్ పాస్ చేస్తే, సపోజ్ 2 పాస్ చేస్తే, 3 పాస్ చేస్తే, 4 పాస్ చేస్తే ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా చెక్ చేయాలో మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. చెక్ ద ప్రైమ్ నెంబర్ అని అడుగుతారు. అలాంటప్పుడు దానికి కోడింగ్ ఎలా రాయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ప్రైమ్ నెంబర్ అనేది ఇక్కడ నేను prime.py అని రాసి ఉంచాను. ఇక్కడ చూసినట్లయితే టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకుంటాం. మనం ఏ నెంబర్ ఇన్పుట్ అనేది ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం అంటే ఇంట్లో తీసుకుంటున్నాం. ఇంటిగా ఎందుకు తీసుకుంటున్నాం అంటే నెంబర్స్ అనేవి ఇంటిజర్స్ కాబట్టి ఇంటిగా తీసుకుంటున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ నెంబర్ ఇప్పుడు >1, ఇప్పుడు 1 కన్నా గ్రేటర్ అయితేనే మనం ఇది ప్రాసెస్ చేయాలి, లేకపోతే మనకి ప్రాసెస్ చేయకూడదు. ఎందుకంటే జీరో అనేది మనకి ప్రైమ్ నెంబర్ ఉండదు కాబట్టి జీరో అనేది ప్రాసెస్ చేయడానికి రాదు కాబట్టి మనం >1 ఉంటేనే తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను 3 తీసుకుంటే 3 >1 అయినప్పుడు ఫర్ లూప్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఫర్ లూప్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐలో ఏం స్టోర్ అవుతుందంటే ఇక్కడ రేంజ్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతుంది. రేంజ్ వాల్యూస్ తర్వాత ఇక్కడ మనము ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 అంటే 2 మోడ్యులస్ ఐ అన్నప్పుడు ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ = 0 అయితే ఏమవుతుందంటే ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ 0 కాకుంటే నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. ఒకసారి అవుట్పుట్ చెక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్ స్క్రీన్ చేసేసి prime.py చేసిన తర్వాత మనకి ఎంటర్ ఎనీ నెంబర్ అన్నది. ఎంటర్ ఎనీ నెంబర్ అన్నప్పుడు నేను ఇక్కడ 2 అని అంటాను. 2 అని ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ నేను మరొకసారి ప్రైమ్ క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే 3 ఇస్తాను. 3 ఇచ్చి ఇక్కడ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పింది. అలాగే నేను ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏమంటానంటే ఇక్కడ 4 అని ఇస్తాను. ఇక్కడ చెక్ చేస్తే 4 ఈజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్ని ఎలా చేయాలంటే ఈ కోడ్తో యూజ్ చేసుకొని మనకి చాలా ఇంటర్వ్యూస్లో ప్రైమ్ నెంబర్ అనేది అడగడం జరిగింది. అంటే చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని, ప్రైమ్ నెంబర్ ఎలా కనుక్కోవాలని. సో మన ప్రైమ్ నెంబర్కి కోడ్ ఇది సింపుల్గా ఈ కోడ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. నెంబర్ తీసుకున్న తర్వాత 0 కన్నా గ్రేటర్ అయ్యి ఉంటే, అంటే 1 కన్నా గ్రేటర్ అయ్యి ఉంటే ఇక్కడ మనము ఈ ఫర్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ కోడ్ రాసాము. ఒకవేళ మనకి ఇక్కడ 0 అయితే ఏమంటే మనకి ఇప్పుడు 0 అంటే 4 డివైడెడ్ బై, ఇప్పుడు మనము సపోజ్ ఇక్కడ /4 అని ఇచ్చిస్తున్నాం అనుకో. 4 మోడ్యులస్ 4 అంటే మనకి మోడ్యులస్ వాల్యూ ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. కాబట్టి 0 అయినప్పుడు ఏమవుతుందంటే మనకి 0 వచ్చిన 0 అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్ అంటుంది. ఒకవేళ మనకి రిమైండర్ అనేది 0 రాకుంటే మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఏంటో వెళ్దాం మనము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఏముంది, ఇంతవరకు మనం ఏం చేసామంటే వాట్ ఈస్ పైథాన్ చూసాం, లేదా వై పైథాన్ అని అడుగుతారని చెప్పాము. అలాగే హౌ టు స్వాప్ 2 నెంబర్స్ అని చెప్పాము. అలాగే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎలా చెప్పాము. దాని తర్వాత హౌ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ఎలా ఫైండ్ చేయాలో మనము పైథాన్ కోడ్ యూజ్ చేసుకొని చూద్దాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేను ఇప్పుడు ఫ్యాక్టోరియల్ కదా మనం చూసింది. ఇక్కడ factorial.py చూద్దాం. factorial.py ఏం చేసామంటే num = 7 అంటే నమ్ అనే వేరియబుల్లో నేను 7 స్టోర్ చేసి ఉంచాను. లేకపోతే ఇలా చేయొచ్చు, నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. ఒకవేళ అలా కాకుంటే యూజర్ నుంచి కూడా డేటా మనము ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని గెట్ చేయొచ్చు. నేను ఇలా గెట్ చేశాను. ఓకేనా, ఫ్యాక్టోరియల్ = 1, నేను ఫ్యాక్టోరియల్ = 1 అని తీసుకున్నాను. 1 అని తీసుకున్న తర్వాత 1 ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అనేది 1 కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఇఫ్ num <0 num <0 నా 7 0. ఓకే, ట్రూ. సారీ, ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిట్ ఫర్ నెగిటివ్ నెంబర్. <0 అంటే 7 అనేది <0 నా అని అడుగుతున్నాను. అయితే అట్లయితే ఏమవుతుంది, సారీ ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిట్ ఫర్ నెగిటివ్ నెంబర్స్ అని వస్తుంది. ఓకేనా, ఒకవేళ <0 కాకుంటే <0 అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎల్స్ పార్ట్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము సపోజ్
ఇక్కడ -1 అంటే <0. ఇప్పుడు నమ్ ఈక్వల్ టు -1 అని తీసుకున్నాం అనుకో, -1 <0 అంటే ఇది ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే మైనస్ వాల్యూస్ అనేది మనం ఫ్యాక్టోరియల్ చేయడానికి రాదని ఇక్కడ రాసాము. అలాగే ఎలిఫ్ నమ్ ఈక్వల్ టు 0, ఇప్పుడు 7 ఈక్వల్ టు 0 అయితే ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ 1. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ 0 అంటే 0 ఈక్వల్ టు 0 అంటే మనకి ఇది వస్తుంది. సపోజ్ ఇప్పుడు 0 కాకుండా నెగిటివ్ వాల్యూస్ కాకుండా మనకి ఇంకో ఏదైనా వాల్యూస్ అని వస్తే దాని ఒక ఫ్యాక్టోరియల్ ఎలా అనుకుంటామంటే ఫర్ i ఇన్ రేంజ్ ఇక్కడ ఏం చేసామంటే నమ్ 7 + 1 అంటే 8. ఓకే, 8 కదా. ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఏముంది 1 ఉంది, 1 ఇంటూ i ఏముంది 8లో మనం 8 ఉంది. అట్లా ఇట్లా ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుందంటే ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూస్తాను. ఇప్పుడు ఏముంది మనకి దీని ఫైల్ నేమ్ fact.py ఉంది కదా. ఇక్కడ వెళ్ళేసి నేను fact.py అని క్లిక్ చేశాను. fact.py అని క్లిక్ చేసి రన్ చేస్తే మనకి ఏమవుతుందంటే దాని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 7 ఈస్ 5010. ఓకే, 5040 మనకి ఫ్యాక్టోరియల్. ఇక్కడ మన నెంబర్ చేంజ్ చేసి కూడా మళ్ళీ చెక్ చేద్దాము మనకేమొస్తుందో. ఓకేనా, ఇక్కడ మనం ఒకసారి కోడ్లో నెంబర్ చేంజ్ చేసి చూద్దాము. ఇక్కడ నమ్ ఈక్వల్ టు 7 ఉంది కదా. ఇక్కడ నమ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే సపోజ్ నమ్ ఈక్వల్ టు 4 అని తీసుకుందాం. 4 అని తీసుకున్న తర్వాత ఒకసారి అవుట్పుట్ చూద్దాము ఏమొస్తుందో. 4 అని చూస్తే మనకి ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈజ్ 24 అని వచ్చింది. ఓకేనా, ఇది ఫ్యాక్టోరియల్ ఎలా కనుక్కోవాలో కోడ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు, ఫ్యాక్టోరియల్ కూడా అడుగుతున్నారు. నేను చేసిన సర్వేలో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా అడిగినందుకు ఈ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగిందంటే హౌ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ఏ లిస్ట్ యొక్క లెంత్ అనేది ఎలా కనుక్కోవాలో కూడా మనకి అడుగుతున్నారు. ఓకే, దానికోసం కూడా నేను కోడ్ రాసి పెట్టాను. కోడ్ దానికి ఎలా కనుక్కుంటారంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని కామెంట్లో పెట్టేసుకొని ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. లిస్ట్లో ఇక్కడ ఎలిమెంట్స్ రాశాను. ఎలిమెంట్స్ రాసిన తర్వాత ఇక్కడ నేను చేశానంటే ఎస్ అనే వేరియబుల్కి లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. లెంత్ ఎప్పుడైనా లిస్ట్కి మనకు అనుకోవాలంటే లెంత్ ఫంక్షన్ యూజ్ చేయాలి. లెంత్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఎల్ అనేది లెంత్ ఫంక్షన్లోకి పాస్ చేస్తే లిస్ట్ని పాస్ చేస్తే మనకి ఎస్ని ప్రింట్ చేస్తే మనకు లెంత్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఒకసారి దీని అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు len.py అని క్లిక్ చేసిన తర్వాత len.py క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ 8. మనకి లిస్ట్ యొక్క లెంత్ ఎంతంటే 8 అని తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేసాం. లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి మనం లిస్ట్ యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటో ఉందో చూద్దాము. ఇక్కడ సెర్చ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్లో మనము ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేయాలో మనకి అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా. అయితే ఎలా చేయాలో చూద్దాం దాన్ని. ఇది ఒకసారి కామెంట్లో పెట్టేసుకుందామా. ఇది కామెంట్లో పెట్టేసుకొని దాని తర్వాత దీని కింద ఉన్న కోడ్ చేద్దాము. లేకుంటే కామెంట్లో పెట్టకుంటే ఇక్కడ డైరెక్ట్ చేసేద్దాము, ఏం పర్లేదు 8 అని వచ్చినా కూడా. ఓకే, ఇక్కడ దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు సపోజ్ సెర్చ్ అన్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అంటే ఇప్పుడు స్ట్రీమింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ వేరియబుల్ ఏంటంటే లిస్ట్ ఎలా ఉందంటే లిస్ట్లో ఏం పంపించానంటే నేను ఎలిమెంట్స్ నెట్ఫ్లిక్స్ అనే స్ట్రింగ్ పంపించాను, హులు, డిస్నీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ యాపిల్ టీవీ ప్లస్ అని పంపించేశాను. ఇవంతా కూడా ఏమిటంటే లిస్టులోని ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్. అయితే ఎలిమెంట్స్లో నేను ఏం కనుక్కోవాలనుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నాను అంటే హుల్లుని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ ఎలా రాస్తానంటే ఇఫ్ ఈ ప్లాట్ఫామ్ ఇన్ స్ట్రీమింగ్. ఓకే, ప్లాట్ఫామ్ అనేది స్ట్రీమింగ్లో ఉంటే ప్రింట్ ఏం చేయమంటున్నా అంటే హుల్లు ఈజ్ ద స్ట్రీమింగ్ సర్వీస్ బిజినెస్ అని రాయమంటాను. ఒకవేళ ప్లాట్ఫామ్ ఇన్ స్ట్రీమింగ్లో లేకుంటే నేను ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అని రాయమంటాను. సపోజ్ ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఇన్ స్ట్రింగ్, ప్లాట్ఫామ్ ఏముంది హుల్లు అని ఉంది. స్ట్రింగ్లో ఉంది అంటే ఉంది కాబట్టి ఇక్కడ హుల్లు ఈజ్ స్ట్రీమింగ్ సర్వీస్ బిజినెస్ అని వస్తుంది. ఇలా లేకుంటే మనకి డస్ నాట్ ఇంక్లూడ్ అని చూపిస్తుంది. మనకి సరే అవుట్పుట్ చూద్దాము. ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి హుల్లు ఈజ్ ద స్ట్రీమింగ్ సర్వీస్ బిజినెస్, ఎందుకంటే హుల్లు అనేది మన ప్లాట్ఫామ్లో రాసాం కాబట్టి అలా చెప్తుంది. సపోజ్ ఇక్కడ నేను చేంజ్ చేసి చూస్తే ఏమొస్తుందో చూద్దాము. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నెట్ఫ్లిక్స్ అవన్నీ ఉంది కదా, ఇక్కడ అమెజాన్ అని రాస్తాను. అమెజాన్ అని రాసిన తర్వాత అమెజాన్ అనేది ప్లాట్ఫామ్ అనేది స్ట్రీమింగ్లో ఉందా లేదా అంటే లేదు కాబట్టి ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అని రావాలి అవుట్పుట్. ఎందుకంటే మనం సెర్చ్ చేసింది ఎలిమెంట్ అనేది దానిలో లేదు కాబట్టి ఇక్కడ చూడండి ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అని వచ్చింది. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా ఎలా జరిగిందంటే మనకి సెర్చ్ ఎలా జరిగిందంటే ఓన్లీ ఇక్కడ ఇన్ అని ఉంది కదా, ఈ ఇన్ కీవర్డ్తోనే మొత్తం జరిగిపోయింది. ప్లాట్ఫామ్ ఇన్ స్ట్రీమింగ్ అని దాంతోనే జరిగిపోయింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేసి చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో. ఇంతవరకు జరిగిందంతా కూడా లిస్ట్ గురించి. ఇక్కడ నెక్స్ట్ హౌ టు
చెక్ స్ట్రింగ్ ఇస్ ఏ పాలిండ్రమ్ ఆర్ నాట్. యాక్చువల్గా ఫస్ట్ పాలిండ్రమ్ అంటే ఏంటి? పాలిండ్రమ్ అంటే ఏంటంటే మనం ఒక వర్డ్ తీసుకున్న తర్వాత వర్డ్ అనేది మనకి NOON నన్ ఉంది కదా, నూన్ ఆర్ నన్, నూన్ అని ఉంది కదా, నూన్లో NOON నూన్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా సేమ్ స్పెల్లింగ్ వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి చూసినా నూన్ అనేది సేమ్ స్పెల్లింగ్ వస్తుంది. అలాంటి స్ట్రింగ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది పాలిండ్రమా కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. అలాంటి వర్డ్స్ని ఏమంటారంటే పాలిండ్రమ్ వర్డ్స్ అని అంటారు. NOON నూన్ అని ఉంటుంది కదా, అలాంటి వర్డ్స్ని పాలిండ్రమ్ అని అంటారు. ఒకసారి చెక్ చేద్దాం దాన్ని పాలిండ్రమా కాదు అనేసి. ఇప్పుడు ఇక్కడ మనం VS కోడ్కి వెళ్ళేసి దానికి కూడా ఒకటి నేను రాశాను కోడ్. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ పాలిండ్రమ్ ఉంది కదా, ST పాల్ ఉంది కదా, ST పాల్ అనేది ఎలా తీసుకున్నామంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇన్పుట్ ఎంటర్ స్ట్రింగ్ అనే ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఇఫ్ స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఏం చేశానంటే ఇప్పుడు దీన్ని రివర్స్లో నేను రివర్స్లో డిస్ప్లే చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటా అంటే -1 ఇచ్చేసి ఇక్కడ డబల్ కోలన్స్ ఇచ్చేసింది. డబల్ కోలన్స్ ఇచ్చినందువల్ల మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చే స్ట్రింగ్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. రివర్స్లో ప్రింట్ అయిన తర్వాత మనం ఇచ్చిన స్ట్రింగ్కు దాని తర్వాత రివర్స్లో ప్రింట్ అయిన స్ట్రింగ్ సేమ్ ఉంటే ద స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రమ్, ఒకవేళ సేమ్ లేకుంటే నాట్ ఏ పాలిండ్రమ్ అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. అవుట్పుట్ చూసిన తర్వాత ఇక్కడ ST పాల్ కదా దాన్ని నేమ్, ఓకే, stpal.py క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ స్ట్రింగ్ అన్నది కదా, ఎంటర్ స్ట్రింగ్ అంటే నేనేమంటే NOON నూన్ అని ఇస్తే మనకి ఏమవుతుందంటే పాలిండ్రమ్ అంటే ఏంటి? NOON నూన్ అన్న పాలిండ్రమే, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి NOON నూన్ అన్న కూడా పాలిండ్రమే కదా. దాన్ని ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ద స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రమ్ అని చెప్తుంది. అలాగే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ పాలిండ్రమ్ కాంది రాస్తాను, ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు SUN సన్ అని రాస్తాను. సన్ అని రాస్తే ఏమొస్తుందంటే నాట్ ఏ పాలిండ్రమ్ అని వస్తుంది. ఓకేనా? పాలిండ్రమ్ అనేది కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. మనము స్ట్రింగ్ పాలిండ్రమ్ ఎలా కనుక్కోవాలో ఈ విధంగా కనుక్కుంటాము. ఇప్పుడు మనం చేసినంత ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా బేస్ అయ్యి ఉంది. ఇక్కడ స్ట్రింగ్ డబల్ కోలన్ ఇక్కడ ఉంది, డబల్ కోలన్ ఇక్కడ -1 ఉందిగా, రివర్స్ ఇక్కడ ఇది మొత్తం కూడా స్ట్రింగ్ అనేది రివర్స్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి దీంతోనే మొత్తం కీ రోల్ ప్లే చేస్తుంది. ఇదంతా కూడా ఇది పాయింట్ అనేది మనము తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ సెపరేట్ ఉందిగా, సెపరేట్ ద స్ట్రింగ్స్ అండ్ ఇంట్ ఇన్ ఏ లిస్ట్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రింగ్ ఇస్తాం, ఇప్పుడు ఒక లిస్ట్ ఉందిగా, లిస్ట్లో మనకి ఏమవుతుందంటే సెట్ ఆఫ్ అంటే లిస్ట్లో మనకి స్ట్రింగ్స్ రాసుకోవచ్చు, అలాగే లిస్ట్లో స్ట్రింగ్స్, ఇంట్స్, బూలియన్స్, ఫ్లోట్స్ అవన్నీ రాసుకోవచ్చు కదా. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే అక్కడ ఏమడుగుతున్నానంటే క్వశ్చన్ లిస్టులో ఏం చెప్తున్నాడంటే లిస్టులో మనకి కోడ్ ఉంటుంది కదా, ఇప్పుడు లిస్ట్లో మనకి స్ట్రింగ్స్ సపరేట్ చేయమంటున్నాడు, అలాగే దాని తర్వాత ఇంటీజర్స్ సపరేట్ చేయమంటున్నాడు. ఆ రెండింటిని ఎలా సపరేట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. మనము అక్కడికి వెళ్ళేసి ఆ ప్రోగ్రామ్ ఏమనుకుంటుందో చూద్దాము. ఇక్కడ సపోజ్ ఓకే ఇక్కడ ఉంది ఆ ప్రోగ్రాము. ఇక్కడ ఏముందంటే నేను ఏం చెప్పానంటే ఇంతకు క్వశ్చన్ ఏమని అడిగింది ఇక్కడ చూడండి, సపరేట్ ద స్ట్రింగ్స్ అండ్ ఇంట్ ఇన్ లిస్ట్ అన్నాడు. ఓకే, అయితే ఏమంటున్నాడంటే స్ట్రింగ్స్ని అలాగే స్ట్రింగ్ ఎలిమెంట్స్ని ఇంటీజర్ ఎలిమెంట్స్ని సపరేట్ చేయమంటుండే లిస్ట్లో. ఎలా సపరేట్ చేస్తామంటే నేను ఇక్కడ ఏం చేశానంటే నేమ్స్ ఈక్వల్ టు అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను, అలాగే నెంబర్స్ అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఎల్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేశానంటే నేమ్స్ ఇచ్చాను, కిరణ్, సురేష్, తర్వాత ఇది ఇంటీజర్స్, తర్వాత రాము, ఇక్కడ మళ్ళీ ఇంటీజర్స్, తర్వాత శివ ఇంటీజర్స్, రాజేష్, అట్లా ఇంటీజర్స్ ఇచ్చాను కదా. ఇచ్చిన తర్వాత ఏం చేశానంటే ఫర్ I in L. ఓకే, I in L అన్నప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఐలో వచ్చి స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే టైప్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ లూప్ రాసాం కాబట్టి ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది లూప్ అవుతుంది కదా. లూప్ అయినప్పుడు ఏమవుతుందంటే టైప్ ఆఫ్ I ఈక్వల్ టు str. అంటే ఇప్పుడు కిరణ్ అనేది స్ట్రింగ్ అవుతే నేను ఏం చేసిన అంటే నేమ్స్ డాట్ అపెండ్ ఐ అంటే అపెండ్ ఐ అన్నప్పుడు ఏం చేస్తుందంటే స్ట్రింగ్ అయితే వెళ్ళి అపెండ్ ఎక్కడ అవ్వమంటున్నా అంటే నేమ్స్లో అవ్వమంటున్నాను, అలాగే ఒకవేళ ఇంట్ అయితే ఏం చేయమంటున్నా అంటే నెంబర్స్లో అవ్వమంటున్నాను. అయినందుకు అలాగా మనకి ఏమవుతుందంటే సపరేషన్ అనేది జరుగుతుంది. కానీ నేనేం రాశానంటే మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ సపరేషన్ ఆఫ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్, ఈ నెంబర్స్ సపరేట్ అయ్యావి. దాని తర్వాత సపరేషన్ ఆఫ్ నేమ్స్, ఈ నేమ్స్ అనేది సపరేట్ అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ ఏం తీసుకున్నాం, దీని నేమ్ ఏం తీసుకున్నాం, ఫైల్ నేమ్ అంటే ఇక్కడ SEPSI అని తీసుకున్నాను. ఓకే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. SEPSI.py. ఇక్కడ చూసినట్లయితే ఏమిటండి, సపరేషన్ ఆఫ్ నెంబర్స్ ఆర్, నెంబర్స్ అనేవి సపరేట్ అయిపోయేవి ఒక లిస్ట్లో, సపరేషన్ ఆఫ్ నేమ్స్ అనేవి సపరేట్ అయిపోయేవి అంటే స్ట్రింగ్స్, నేమ్స్ అనేవి స్ట్రింగ్స్. దాని తర్వాత ఇక్కడ నెంబర్స్ ఏంటంటే మనకి ఇంటీజర్స్.
సపరేషన్ ఎలా చేయాలంటే ఇలా టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం సపరేషన్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే మనము ఈ టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ టు str అన్నప్పుడు అయితేనే ఇక్కడ నేమ్స్లో మనకి అపెండ్ చేయమన్నాం. ఒకవేళ ఇంటీజర్స్ అయితే మనం ఏం చేయమంటే నెంబర్స్లో అపెండ్ చేయమని చెప్పాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చెక్ చేద్దాము. ఇక్కడ సపరేట్ ఆఫ్ స్ట్రింగ్స్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఏముందంటే నెక్స్ట్ మన ప్రజెంటేషన్ ఇట్లా పెట్టుకొని చూద్దాము. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ అంటే డిక్షనరీకి చాలా మందికి మన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు సెట్కి దాని తర్వాత డిక్షనరీకి డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే సెట్ కూడా మనకి ఇలా ఉంటుంది, సెట్ కూడా ఇలా ఉంటుంది, అలాగే డిక్షనరీ కూడా ఇలా ఉంటుంది. కాబట్టి చాలా మందికి అంటే ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ లా ఉంటుంది. అయితే దానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే మనకి సెట్ ఎప్పుడైనా సరే ఎలిమెంట్స్ అనేది కామాతో సపరేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ డిక్షనరీ అనేది ఎలా అవుతుందంటే మనకి కోలంతో సపరేట్ అవుతుంది. డిక్షనరీలో ఏమవుతుందంటే ఇక్కడ కీ ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఉంటుంది, ఇక్కడ కీ ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఉంటుంది, కోలంతో ఉంటుంది. సపోజ్ సేమ్ మనకి ఫ్లవర్ బ్రాకెట్స్తోనే మనకి ఇవి ఉండడం జరుగుతుంది. కాకపోతే మనకి డిఫరెన్స్ ఏంటంటే ఎలిమెంట్స్కి ఇప్పుడు ఇక్కడ ఫ్లోట్ ఎలిమెంట్ తీసుకొని కామా మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాము. కామా యూజ్ చేసుకొని సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ 2 ఉన్నాయి. జూన్ అనేది 75 అనేది ఇక్కడ 2 ఎలిమెంట్స్ కాదు, ఇక్కడ కోలంతో ఉంది. కాబట్టి ఇది కీ, ఇది వాల్యూ. మనం వాల్యూ ఎప్పుడైనా సరే కీతోనే పాస్ చేస్తాం కాబట్టి మనకి ఇట్లా సపరేషన్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు సెట్కి డిక్షనరీకి డిఫరెన్స్ అంటే ఇక్కడ కామా ఉంది కదా, ఇక్కడ కామా ఉంటుంది, ఇక్కడ కోలన్ ఉంటుంది, ఇక్కడ కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, ఇక్కడ కీ ఉండదు, వాల్యూ ఉండదు. ఒక మనకి లిస్ట్ లాగానే మనకి డిస్ప్లే అవుతుంది. దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు, డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ డిక్ట్ అంటే ఏంటంటే ఇది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ పైథాన్ మాడ్యూల్స్ అని కూడా అడుగుతారు. పైథాన్ మాడ్యూల్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, మాడ్యూల్స్ ఇన్ ఏ పైథాన్ ఆర్ సింప్లీ పైథాన్ ఫైల్స్ విత్ ఏ .py extension. The name of module will be name of the file. A Python module can have a set of functions, classes or variables defined and implemented అని ఉంది. మాడ్యూల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సెట్ ఆఫ్ కోడ్ రాసుకున్న తర్వాత ఒక ప్రోగ్రాంలో మనం రాసుకొని అదే కోడ్ని మనం ఇంకొక ప్రోగ్రాంలో మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. దీనివల్ల రీయూజబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా, అయితే ఇప్పుడు సపోజ్ ఏం చేస్తామంటే మనము ఇప్పుడు సమ్ ఆఫ్ a, b అనే ఫంక్షన్ తీసుకొని దానికి a+b రిటర్న్ చేసేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ ఒక ఫైల్ నేమ్ అంటే మాడ్యూల్ నేమ్ అంటే ఆ ఒక ఫైల్ .py నేమ్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. వేరే దానిలో ఇంపోర్ట్ చేసేసుకొని మనం అక్కడ ఫంక్షన్ కాడ ఏం చేయాలంటే మనకి అక్కడ మనం వాల్యూస్ పాస్ చేస్తే మనకు వస్తుంది. అంటే ఒక మాడ్యూల్ అనేది ఒక ప్రోగ్రాంలో క్రియేట్ చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మనము దాన్ని యూజ్ చేసుకుంటాం. సపోజ్ మనం సేమ్ ప్యాకేజెస్ లాగానే అంటే అది ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇది ఇంపోర్ట్ చేసేసుకోవాలి. కాకుంటే ఇది మాడ్యూల్స్ అనేది మనం యూజర్ డిఫైన్డ్గా కూడా మనం చేసుకోవచ్చు. నేను మాడ్యూల్స్ అనే క్లాస్ అంటే మనకి చేసి ఉంచాను నేను. మీరు ఒకసారి అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను నేను టాపిక్ అనేది. మాడ్యూల్స్ అంటే ఏం లేదు, మాడ్యూల్స్ అనేది మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక ప్రోగ్రాంలో రాసుకొని ఇంకో వేరే ప్రోగ్రాంలో కూడా మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ ఇప్పుడు మాడ్యూల్.py అనేది మనం అంటే మాడ్యూల్ నేమ్ ఒక .py అని ఇంపోర్ట్ చేసుకొని మనం వాడుకుంటాం దాన్ని. ఓకే, నెక్స్ట్ జిప్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తాను. ఇక్కడ జిప్. ఓకే, వాట్ ఈస్ జిప్ అని కూడా అడుగుతారు. వాట్ ఈస్ జిప్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లిస్ట్ అనేది నెంబర్స్ అనేది ఉంది. నెంబర్స్లో 1, 2, 3 అని ఉంది. ఓకే, ఇక్కడ లెటర్స్ అనేది a, b, c అని ఉంది. అయితే జిప్ ఎలా జరుగుతుంది, జిప్ ఫంక్షన్లో మనకి ఏమవుతుందంటే నెంబర్స్ లెటర్స్ రెండు కూడా మనం ఒకటే దానిలో లిస్ట్ని మనం జిప్ చేసాం. అంటే జిప్ అంటే ప్యాక్ చేసేసినాం. ప్యాక్ చేయడానికి జిప్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఇది ఎక్కువగా మనకి వెబ్ స్క్రాపింగ్ చేసినప్పుడు మనము డీజాంగోలో ఇక్కడ జిప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే మనము వాల్యూస్ అనేది పుష్ చేయడం జరుగుతుంది HTML పేజ్లోకి. అయితే అక్కడ జిప్ ఫంక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే జిప్తోన అంటే ఇప్పుడు ఇక్కడ 2 లిస్టెస్ తీసుకున్నాను నేను, నెంబర్స్ లెటర్స్ అని. మోర్ దెన్ 2 ఆర్ మోర్ ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నెంబర్స్ లెటర్స్ అలా ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఏం చేయాలంటే జిప్ ఫంక్షన్లో మాత్రం పాస్ చేస్తే అదంతా కూడా ఈ జిప్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. జిప్ అంటే ఓన్లీ ప్యాక్ చేసేస్తుంది మొత్తం లిస్ట్లో కానీ. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఏంటో చెక్ చేద్దాము. నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ వెబ్ స్క్రాపింగ్ అని అడుగుతున్నారు. వాట్ ఈస్ వెబ్ స్క్రాపింగ్ అన్నప్పుడు ఏం చెప్పాలంటే, యాక్చువల్గా వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే డేటా, ఇప్పుడు ఒక డేటాని మనము వెబ్సైట్లో ఉన్న డేటాని మనము ఇన్స్పెక్ట్ చేసి ఆ డేటాను మన వెబ్సైట్లో కానీ లేకపోతే మన ప్రోగ్రాంలో కానీ మనం ఆ డేటాని తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అంటే సపోజ్ ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్ అనక లేకపోతే ఇప్పుడు మనకి నిన్న ఒక ప్రాజెక్ట్ చేశాను బైక్స్ గురించి. bikewala.comకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే బైక్స్ ఇమేజెస్ అన్ని కూడా వెబ్ స్క్రాప్ చేసుకొని వచ్చాను. అంటే మనము వెబ్సైట్కి వెళ్ళేసి ఇన్స్పెక్ట్ చేసేసి అదొక ట్యాగ్స్ని తీసుకొని వచ్చేసి వెబ్ స్క్రాపింగ్లో ఉన్న మోడల్ ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ సోప్ అని ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ సోప్ మోడల్ యూజ్ చేసుకొని మనము డేటా అంతా కూడా గెట్ చేసుకొని వచ్చేసి మనము ఆ వెబ్సైట్లో ఒక డేటాని మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్ స్క్రాపింగ్తో ఏం చేసిందంటే సెర్చ్ ఇంజన్, దాని తర్వాత ఇక్కడ HTML వెబ్సైట్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్స్, ఇక్కడ డేటా ఆఫ్ చార్ట్స్, HTML, సోషల్ మీడియా, న్యూస్ సోర్సెస్ అంతా కూడా స్క్రాప్ చేసుకొని రావచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనము రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి అంతా కూడా మనకి HTML పేజ్ అనేది, అంటే ఆ వెబ్ డెవలపర్ అనేది ఎలా డెవలప్ చేశాడో మొత్తం కనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఒక ట్యాగ్స్ని దాని తర్వాత దానిలో వాడిన యాట్రిబ్యూట్స్ని తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ డేటానంతా కూడా స్టోర్ చేసుకొని మనకి, అంటే మనం వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవడం కానీ ప్రోగ్రామ్లో క్రియేట్ చేసుకోవడం కానీ వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని మనం డేటా అంతా కూడా మనము వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకేనా? వెబ్ స్క్రాపింగ్ అంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. నేను ఫస్ట్లో చెప్పాను మీకు ఇంటర్ప్రిటెడ్ ఎందుకు అయ్యింది అంటే, నేను తర్వాత క్వశ్చన్ ఉంది చెప్తానని. ఇక్కడ చెప్తాను. An interpreter is a kind of a program that executes other programs. When you write a Python program, it converts source code written by a developer into intermediate language, which is again translated into native or machine language that is executed. Interpreted. ఇప్పుడు మనకి C++, జావా అనేది అంటే కంపైల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఉంటాయి. ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఎలా చేస్తుందంటే మనకి సోర్స్ కోడ్ డెవలపర్ రాసినప్పుడు ఏమవుతుందంటే అది ఏం చెప్తున్నారంటే ఇంటూ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ విచ్ అగైన్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ నేటివ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఏదైనా సోర్స్ కోడ్ రాస్తే ఏమవుతుందంటే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిన తర్వాత అది యాక్సెస్ చేసేసుకొని మనకి మళ్ళీ ఎలా ఇస్తుంది, ఉమెన్ రీడబుల్ లాంగ్వేజ్లోకే ఇస్తుంది. సో ఇంటర్ప్రిటర్ అనేది ఇక్కడ మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. వేరే లాంగ్వేజ్లో కంపైలర్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. సో పైథాన్ ఇస్ ద ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనేసి మనకి అన్నారు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్. మనకి ఇప్పుడు మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇంకా ఏం అడుగుతారంటే మీకు లాంగ్వేజెస్ మీద, ఏ లాంగ్వేజ్ మీద మీకు అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మీకు నాలెడ్జ్ ఉందన్నప్పుడు మనం ఏమంటామంటే సపోజ్ C అన్న జావా అన్నా కూడా మనకి 2-3 లాంగ్వేజెస్ అయితే చెప్తాము. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే దాని ఒక డిఫరెన్సెస్ చెప్పంటారు. డిఫరెన్సెస్ చెప్పినప్పుడు ఎలా చెప్పాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ C++, జావా డిఫరెన్సెస్ చూపించిన తర్వాత పైథాన్ కూడా నేను ఇట్లా చెప్తాను. ఓకే, C is a ప్రొసీజర్ లాంగ్వేజ్ అని చెప్తారు. తర్వాత C++ is ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తారు. దాని తర్వాత పైథాన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాకుంటే ఏంటంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంత ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాకపోయినా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇది టాప్ డౌన్, ఇది బాటమ్ అప్, ఇది బాటమ్ అప్. పైథాన్ అనేది కూడా టాప్ డౌన్ జరుగుతుంది, బాటమ్ అప్ అయితే అసలు జరుగుతుంది. ఫస్ట్ సింటాక్స్ చెక్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇంకా డెనిస్ రిచీ, బిజినెస్ రాష్ట్రాఫ్, అదే జేమ్స్ కోస్లింగ్ చేసిండు, అలా ఇవి మనకంతా తెలిసిందే. ఇది కూడా మనకి తెలిసిందే. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే పైథాన్ కూడా ఇండిపెండెంటే. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఇవంతా డిఫరెన్స్ చెప్పేసి మనకు చెప్తే మనకి ఇంటర్వ్యూవర్ అనేవాడు ఏమంటాడంటే అబ్బాయి బాగా చెప్తున్నాడు, ఓకే సో నాలెడ్జ్ ఉందనేసి ఫీల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే నో. ఇక్కడ C++ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. ఓకే, జావాలో ఉంటుంది, అలాగే పైథాన్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ టెంప్లెట్స్ ఇక్కడ ఉండవు. ఓకే, ఇక్కడ C++లో ఉంటాయి, జావాలో ఉండవు టెంప్లెట్స్, పైథాన్లో కూడా టెంప్లెట్స్ అనేవి ఉండవు. అట్లా మనకి డిఫరెన్స్ అనేది ఎలా చెప్తామంటే సింపుల్గా డిఫరెన్స్ ఎలా చెప్పాలంటే ఇవంతా కాకుండా కూడా సింపుల్గా ఎలా చెప్తామంటే మనకి ఇప్పుడు పైథాన్ ఏం చేస్తామంటే పైథాన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని చెప్తాము. సో ఇక్కడ పైథాన్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి, అలాగే Cలో మాడ్యూల్స్ ఉండవు, అంత C++ అంత మాడ్యూల్స్ ఉండవు. జావాలో ఉంటాయి కానీ పైథాన్ అంత ఎఫెక్టివ్గా ఉండమని చెప్పాలి. అలాగే జావాలో మనకి లైన్స్ ఆఫ్ కోడ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది, సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అయితే పైథాన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, కోడ్ అనేది తక్కువ ఉంటుంది, సో ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలా మనము డిఫరెన్స్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్
ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టుపుల్స్ అండ్ లిస్ట్కు టుపుల్స్కు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. ద ఐటమ్స్ ఆర్ సరౌండెడ్ ఇన్ పెరాంథసిస్లో ఉన్నవి ఏంటంటే అవి టుపుల్స్. ద ఐటమ్స్ ఆర్ సరౌండెడ్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నవి అవి లిస్ట్. ఓకే, తర్వాత టుపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ నేచర్, దాని తర్వాత లిస్టెస్ ఆర్ మ్యూటబుల్ ఇన్ నేచర్. ఇమ్యూటబుల్ తర్వాత మ్యూటబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు అవి చేంజ్ అవ్వవు. ఓకే, మనకి ఎలిమెంట్స్ అనేటివి చేంజ్ అవ్వవు, యాడ్ చేసినా డిలీట్ చేసినా రిమూవ్ చేసినా మనకి డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే చేంజ్ అవ్వవు. మ్యూటబుల్ అంటే ఏంటంటే చేంజ్ అవుతాయి. ఓకే, దెర్ ఆర్ 33 వాల్యుబుల్ మెథడ్స్ ఆన్ ట్యూపుల్స్, దెర్ ఆర్ 46 అవైలబుల్ మెథడ్స్ ఆన్ లిస్ట్. ఓకే, అయితే దీనిలో 33 మెథడ్స్ అని ఉన్నాయి, దాని తర్వాత దీనిలో 66 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ డిక్షనరీ వీ కెన్ క్రియేట్ కీస్ యూజింగ్ ట్యూపుల్స్. ఓకే, ఇన్ డిక్షనరీ వీ కెనాట్ యూజ్ లిస్ట్ యాజ్ కీస్. ఓకే, ఇది దీని డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ కే, ఇప్పుడు స్టార్ ఆర్క్స్ అండ్ ఇక్కడ డబల్ ఆస్టిక్ ఆర్క్స్, ఇక్కడ స్టార్ అనే బదులు ఆస్టిక్ అనేది బెటర్. ఇక్కడ వాట్ ఈస్ ఆస్టిక్ ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత అండ్ డబల్ ఆస్టిక్ ఆర్క్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనము ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్లోకి ఇప్పుడు మనం ఒక ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ మనం డిక్లేర్ చేసుకుంటే మనం వాల్యూ అనేది ఒకటే పంపించడానికి పాసిబుల్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ స్టార్ ఆర్గ్స్ అనేది తీసుకున్నప్పుడు మనము మోర్ దెన్ 1 వాల్యూలు ఒకటే వేరియబుల్కి ఆర్గ్యుమెంట్కి మనం పాస్ చేయొచ్చు. అలాగే పంపించిన ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా ఎలా స్టోర్ అవుతుందంటే ట్యూపుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మోర్ దెన్ 1 వాల్యూస్ కూడా పంపించవచ్చు ఒకటే దానికి. పంపించిన తర్వాత ఇక్కడ ఎలా సేవ్ అవుతుందంటే మనకి డిక్షనరీలో సేవ్ అవుతుంది మనం పంపించిందంతా కూడా. ఇప్పుడు వాట్ ఈస్ స్టార్ ఆస్టిక్ ఆర్క్స్ డబల్ ఆస్టిక్ ఆర్క్స్ అంటే మనం ఏం చెప్తామంటే ఇదంతా ట్యూపుల్లో స్టోర్ అవుతుంది డేటా, ఇదంతా డిక్షనరీలో స్టోర్ అవుతుంది డేటా. అలాగే ఇది అనేది మనకేమవుతుందంటే ఇక్కడ మోర్ దెన్ ఒక ఫంక్షన్లో మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు మోర్ దెన్ 1 వాల్యూ తీసుకుంటుంది, ఇది కూడా మోర్ దెన్ 1 వాల్యూ తీసుకుంటుంది, కానీ ఇది ట్యూపుల్లో సేవ్ అవుతుంది, ఇదేం చేస్తుందంటే డిక్షనరీలో సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని అడుగుతారు. వాట్ ఈస్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అన్నప్పుడు ఏం చెప్పాలంటే మనము ఏమేమి ఉంటాయని చెప్పాలంటే ఇవంతా కూడా కింద చెప్పకుండా ఓన్లీ న్యూమరిక్ అని ఉంటుంది, డిక్షనరీ, బూలియన్, సెట్ అని ఉంటుంది చెప్పొచ్చు. అలాగే ఇంకా స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ న్యూమరిక్ లో ఇంటీజర్, ఇది కాంప్లెక్స్ నెంబర్. ఇంటీజర్స్ అనేది 1 2 3 4 అంటుంది. కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకి ఐ అని ఉంటుంది కదా, ఇమాజినరీ అలా అవి ఉంటాయి. ఇక్కడ ఫ్లోట్ అనేది మనకి డెసిమల్స్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బూలియన్ అనేది ఎస్ఆర్ను. అలాగే ఇక్కడ సెట్, సీక్వెన్స్ టైప్, స్ట్రింగ్స్ అనేది డబుల్ కొటేషన్ లో ఉంటుంది. ఇక్కడ లిస్ట్ అనేది మనం ఇందాక చూసాము, ఇక్కడ టూపుల్ అనేది కూడా చూసాము ఇందాకే. ఓకే, బిల్ట్ ఇన్ డేటాస్ అని అడిగినప్పుడు మనం ఈ నేమ్స్ అనేది మెన్షన్ చేసేసి సింపుల్ గా చెప్పేస్తే కొద్దిగా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ .py అండ్ .pyc ఫైల్స్. ఇదంతా కూడా చాలా మందికి దీని మీద కొద్దిగా డౌట్ ఉంటుంది, అలాగే కొద్దిగా అర్థం కాదు ఇదేంటో. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని క్లారిఫై చేస్తాను. .py ఇస్ ఏ పైథాన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, .py ఫైల్ ఏం చేస్తామంటే మనం కంపైల్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా .py ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, .pyc ఫైల్ ఎలా అవుతుందంటే .pyc ఫైల్ అయినప్పుడు ఏంటంటే ఇంటర్ప్రిటర్ క్రియేట్ చేస్తుందని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంటర్ప్రిటర్ అనేది మనం సోర్స్ కోడ్ని దాన్ని కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్గా చేంజ్ చేసుకున్నప్పుడు బైట్ కోడ్ దాన్ని అది ఎలా స్టోర్ చేసినాక ఎలా సేవ్ చేస్తుందంటే అది .pyc అనే ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ .py అండ్ .pyc ఫైల్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే .py ఫైల్ అన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఫైల్ అని చెప్పాలి. .pyc అన్నప్పుడు ఏం చెప్పాలంటే అది ఇంటర్ప్రిటర్ దాన్ని క్రియేట్ చేస్తుంది. కంపైల్ ఇప్పుడు ఏముంది ఇక్కడ ఏం రాశాను, .pyc ఈజ్ క్రియేటెడ్ బై ద ఇంటర్ప్రిటర్, కంటెంట్ కంపైల్డ్ బైట్ కోడ్. ఓకే, అది కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్ అనేది .pyc ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఏం క్రియేట్ చేస్తుంది అంటే ఇంటర్ప్రిటర్ అనేది .pyc ఫైల్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఈ క్వశ్చన్స్ ఇవి టాప్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చాలా ఫ్రీక్వెంట్గా నేను ఇవంతా సర్వే చేసి ఈ క్వశ్చన్స్ అనేది నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు ఇవంతా కూడా ఒకసారి తరోగా చూసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ యూజ్ అవుతామని అనుకుంటున్నాను తప్పనిసరిగా. ఓకే, మీరు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే మనకి ఛానల్కి సపోర్ట్ కావాలి కాబట్టి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.